दीपज्योते नमोस्तुते दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन संध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणते दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दनः दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पत्ते जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ఉంటారు. సో ఇదంతా ఎవరి వల్ల? సతీష్ సార్ ఒక్కసారి మరి గట్టిగా చెప్పాలి, ఇదంతా ఎవరి వల్ల? సో ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా చెప్పాలి, ఇదంతా ఎవరి వల్ల? సో బీజే అకాడమీ. సో మీరందరూ రాబోయే తరానికి జనరేషన్కి ఇన్స్పిరేషన్గా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అకాడమీని మనం ఎంకరేజ్ చేయాలి, 10 మందికి చెప్పాలి. మీలాగే ఇంకా ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి సజెషన్స్ ఇచ్చి మీరందరూ ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మన బీజే అకాడమీ డైరెక్టర్ సతీష్ గారిని మాట్లాడాల్సిన కోచ్ గట్టిగా. సో 2 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత ఫైనల్గా ఈవెన్ మీ అందరికీ తెలుసు నేను ఇంట్రోవర్ట్ అని. సో ఇంతమంది ముందే సో ఒక ఇంట్రోవర్ట్గా ఫ్యాకల్టీ అవ్వడం కానీ, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ జాబ్ ట్రైనింగ్ చేయడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేకుండా ఫంక్షన్ కండక్ట్ చేయడం కానీ, సో ఇదంతా మీకోసమే వాట్ ఎవర్. సో ఈ 2 years జర్నీలో సో బీజే అకాడమీ మీకు ఏం చేసింది అనేది మీ అందరికీ తెలుసు. సో ఫ్రమ్ ద డే 1 మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్లో కావచ్చు, యూనిక్ ట్రిక్స్ చెప్పడంలో కావచ్చు, మన ఎక్స్క్లూజివ్ సివిల్ ఇంజనీరింగ్ స్టడీ హాల్ కావచ్చు, మార్క్ టెస్ట్స్ కావచ్చు, అంటే ఇప్పుడు మనకు బ్యాక్ వెళ్ళి చూస్తే అది పెద్ద ఇంపార్టెంట్ విషయం అనిపించదు, కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక ట్రస్టెడ్ పర్సన్ నుంచి వస్తే ఒక భరోసా ఉంటుంది. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కరెక్టా కాదా, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఒక డైలమా ఉంటుంది. మీలో చాలా మంది టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ చెప్పిన నంబర్ కానీ నేను చెప్తే నమ్ముతారు, ఓకే సార్ చెప్పాడంటే ఇది సరిపోతుంది డాక్యుమెంట్ అని. సో అట్లాంటి ఒక భరోసా ఉండే బాధ్యత నాకు ఇవ్వడం అనేది డెఫినెట్లీ నా అదృష్టం. తర్వాత మీ అందరూ ఈరోజు చాలా మంది గెజిటెడ్ ఆఫీసర్ అన్నట్టు స్టేటస్ పెట్టుకొని ఉంటారు, గ్రీన్ పెన్ ఆఫీసర్ అన్నట్టు. సో గ్రీన్ పెన్ అనే మీరు సైన్ చేసేటప్పుడు కూడా ప్రతిసారి కూడా నేను ఈరోజు మీకు ఒక గ్రీన్ పెన్ మీ పేరుతో గ్రీన్ పెన్ ఇవ్వడానికి ముఖ్య కారణం కూడా అదే, మీ బాధ్యత గుర్తు చేయాలని. సో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే, అంత బరువైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే మనం కూడా అంత బలం ఉండాలి. ఎంత బరువు మోయాలంటే మనకు అంత బలం ఉండాలి. ఇంత బరువైన బాధ్యత మనకు వచ్చిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ దానికి తగ్గ బలం మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ కావాల్సిన బలం మనకు ఉందా అని మీరు ఎంతమంది చెక్ చేసుకున్నారో నాకు తెలియదు. మన గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువగా మేనేజ్మెంటే ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా చదివిన సబ్జెక్ట్కి మీరు చేసే జాబ్కి ఎటువంటి సంబంధం ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చేసే పని ఏదైతే ఉందో ఒక 10th క్లాస్ పిల్లాడు కూడా చేయొచ్చు, కానీ ఇంత జీతం ఇచ్చి ఒక గెజిటెడ్ స్థాయిలో వాళ్ళకి ఎందుకు ఈ పొజిషన్లో పెట్టారంటే
ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఐఓసిఎల్లో పనిచేసినప్పుడు చాలా మందికి మీకు ఇన్సిడెంట్ గుర్తుంది అనుకుంటాను. ఒకప్పుడు ఈ గెజిటెడ్ స్థాయిలో డిప్లొమా వాళ్ళని పెట్టేవాళ్ళు ఐఓసిఎల్లో. సో తను ఒక్క ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్ వల్ల కంప్లీట్ ప్లాంట్ వెళ్ళిపోయి దాదాపు 500 కోట్లు లాస్ వచ్చింది. ఆ పని ఎవరైనా చేయొచ్చు, పెట్రోల్ ఫిల్ చేయడము, ఆన్ టైం పెట్రోల్ వచ్చిందా డీజిల్ వచ్చిందా అని రాసుకోవడం ఎవరైనా చేయొచ్చు. కానీ వాట్ కంపెనీ ఈజ్ లుకింగ్, వాట్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఫర్ దట్ పొజిషన్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్. మనకు ఏ విషయంలో అయినా సరే ఎక్స్పర్టైజ్ అనేది ప్రాసెస్లో తెలియదు, ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏడబ్ల్యూగా మీరు ఏం చేయాలి, మీ రోల్ ఏంటి అనేది మీరు అవుట్ సైడ్ నుంచి చూస్తే పెద్దగా ఏం అనిపించదు. ఓకే ఇక్కడ ఏదో వర్క్ జరిగింది, ఎంతవరకు అయింది, దాన్ని ఎంపీలో రికార్డ్ చేయాలి, కాంట్రాక్టర్కి సైన్ చేసి ఇవ్వాలి, ఇట్లానే ఉంటుంది వర్క్ బయట నుంచి చూడడానికి. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రతిసారి రాదు అది, మీకు కొంతమంది కెరీర్లో అసలు రాకపోవచ్చు కూడా. కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా డీల్ చేస్తాం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. ఎక్స్పర్టైజ్ అనేది ప్రాసెస్ చేయడానికి అవసరం లేదు, ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వంట తీసుకుందాం. ఇప్పుడు ఒక వంట ఒకరిని చూసి ఇంకొకరు యాజ్ ఇట్ ఈస్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా వంట అనుకోకుండా అటు ఇటు అయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేయడానికి ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ కావాలి. సో మీరు ఏడబ్ల్యూలో కూడా వర్క్ స్మూత్గా జరుగుతున్నంతసేపు ఇది ఒక వర్క్ అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది మీరు ఎంత బాధ్యతమైన పదవిలో ఉన్నారు అనేది. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ జాబ్లో ఏ ప్రాబ్లం వచ్చినా స్కేప్ గోట్ అయ్యేది ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళే. ఎంట్రీ లెవెల్లో ఎవరు ఉంటారు తెలుసా మీకు? మీరే. మీ కింద ఉన్నదంతా కాంట్రాక్ట్ వాళ్ళే. సో గవర్నమెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి మీద బాధ్యత తోయాలి అంటే ఫస్ట్ మీరే కనపడతారు. మీరు నిజంగా రెస్పాన్సిబుల్ కాదా అయినా కూడా ఖచ్చితంగా మీరే కనపడతారు ఆ పొజిషన్లో. సో గ్రీన్ పెన్ తీసుకుంటున్నారు, గ్రీన్ పెన్తో సైన్ చేస్తున్నారు అనేది కేవలం గెజిటెడ్ ఆఫీసర్ అన్నట్టు కాదు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మీరు ఫీల్ అవ్వాలి డెఫినెట్గా. సో అలా ఉంటారని ఆశిస్తున్నాను. సో నా సపోర్ట్ అనేది త్రూఅవుట్ మోటివేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అది మీకు తర్వాత కూడా నేను డెఫినెట్లీ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో ఇవి కాకుండా జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో అది మాత్రం వదిలిపెట్టద్దండి. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు లేకపోతే మాత్రం గవర్నమెంట్లో మీరు ఖచ్చితంగా అడ్డదారులు దొక్కే ప్రయత్నం చేస్తారు. కేవలం మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల అది పర్ఫెక్ట్గా ఉంటే మీ డ్యూటీ మీరు హ్యాపీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా. సో చాలా మంచి జాబ్, మంచి అవకాశం అనేది మీకు వచ్చింది. సో దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఓకేనా? సో ఇంకా కొద్దిసేపట్లో ప్రతి స్టూడెంట్ని పిలిచి మీకు సంబంధించిన ఒక మొమెంటో యాజ్ వెల్ యాజ్ గ్రీన్ పెన్, హోప్ మీరు అదే పెన్ వాడతారు అనుకుంటున్నాను మీ డ్యూటీ జాయిన్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సార్ అని చెప్పి సార్ కోరిక. అలాగే ప్రతి ఒక్కరు చెప్తారు లేదా ఆచరిస్తారు లేదా అని ఒక భయం అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీరందరూ కూడా చక్కగా చేస్తారు కదా. ఓకేనా సార్? గట్టిగా అది రెడీ? సరే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడితే సరే మీరు అందరూ ఉండాలనుకుంటున్నాం నాకు. థ్యాంక్ యూ సో మచ్. మొమెంటస్ తీసుకోండి. సతీష్ గారి చేతుల మీదుగా మీ అందరికీ మొమెంటస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.
ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు సతీష్ గారికి. సో అలాగే మీరందరూ వచ్చినందుకు నాకు కూడా కొంచెం ఒక పుష్అప్ అనమాట. అలా అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలి, అలాంటి ఏం చేయను, కంగారు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే సతీష్ గారు కొంచెం మాట్లాడుతారు. దాని తర్వాత నేను ఎవరిని పిలుస్తారో తెలియదు, లేకపోతే సతీష్ గారే పిలుస్తారో ఎవరో కొన్ని. సో వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఓకేనా? విజయ అకాడమీ గురించి అండ్ అలాగే మీరు ఇన్స్పిరేషన్, మీ లైఫ్, సో ఎట్లా మీరు జాబ్. ఓకేనా? దూరాల నుంచి ఇంత దూరం వచ్చారు. సో చాలా 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 థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు. నాకు అందుకే ఏదైనా స్క్రిప్ట్ ప్రిపేర్ అయినా కంప్లీట్గా చెప్పలేను నేను ఏమేమనుకుంటున్నాను అవన్నీ కూడా. ఈ మొమెంటోస్ కానీ ఏదైనా పెన్ కానీ మీకు పేరు రాకుండా ఉంటే నాకు మెయిల్ చేయండి, అందరిది మళ్ళీ ప్రింట్ చేసి పెడతాను. మీరు విజయ అకాడమీ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో నా గురించి ఇక మీకు అంతా తెలుసు. చాలామంది నా ఐడియాలజీని చాలా అడాప్ట్ చేసుకుని ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్తూ ఉంటారు, పలానా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ దొరకకపోతే ఈ సిచ్యువేషన్లో సతీష్ సార్ ఉంటే ఎలా ఆలోచించేవాడు అని ఆలోచించి సొల్యూషన్ తెచ్చుకుంటాం సార్ అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్, స్టడీ హాల్లో ఉన్న స్టూడెంట్ స్టడీ హాల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నువ్వు మాట్లాడే విధానము, నువ్వు రెస్పాన్స్ ఇచ్చే విధానం కంప్లీట్ మారిపోయింది, ఇంత మార్పు ఎట్లా వచ్చింది నీలో అని అడిగితే తను రియలైజ్ అయ్యాడు, అసలు నేను మీలాగే ఆలోచిస్తున్నాను, మీలాగే మాట్లాడుతున్నాను అని. సో చాలా మంది ఎమోషనల్గా ఇంత కనెక్ట్ అయ్యి నన్ను ఇంత అడాప్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో విజయ అకాడమీ గురించి ఎవరైనా ఏదైనా టెస్టిమోనీలు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్కరుగా వచ్చి టెస్టిమోనీలు ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారా మనకి? మీరు ఎవరు రావద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నేనే వస్తాను మైక్ తీసుకుని. అంటే యాక్చువల్గా నేను త్రూ గేట్ 2016లో ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత 2015లో నోటిఫికేషన్ వచ్చింది ఏడబ్ల్యూది. అప్పుడు నాకు డేట్స్ కూడా కరెక్ట్ రఫ్గా గుర్తున్నాయి. 19th ఆగస్ట్లో ఏమో నోటిఫికేషన్ వచ్చింది, 20 సెప్టెంబర్ ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు నేను రాశాను. అంటే టైం చాలా తక్కువ అనమాట, ఆల్మోస్ట్ 40 days కూడా లేకుండే నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి. సో రాలేదు. 2016లో ఎంటెక్ పాస్ అవుట్ అయ్యాను నేను. ఎంటెక్ పాస్ అవుట్ అవ్వగానే త్రూ ఎంటెక్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ లైక్ టీచింగ్లో ఉండే. తర్వాత నేను బీవీఆర్ఐటీలో ఫ్యాకల్టీ లాగా జాయిన్ అయ్యాను. ఒక 2 years అక్కడ చేశాను. తర్వాత లీ అసోసియేట్స్ అనే కన్సల్టెన్సీలో ప్రైవేట్లో కన్సల్టెన్సీలో జాబ్ చేశాను. తర్వాత ఇంకా ప్రైవేట్ జాబ్లు మన వల్ల కాదు అని ఆ 6 years ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను. తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 వచ్చేది టేక్ హోమ్ అప్పుడు. ఈ 50,000లో ఒక 5-10 ప్లాన్లు తీసుకుంటే సరిపోతుంది అన్న ఐడియాలజీ తోటి ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నాను. మెదక్లో ఉండేవాడిని, అంటే హైదరాబాద్ నుంచి మెదక్ షిఫ్ట్ అయ్యాను. మెదక్లో ఈ 50,000 నేను ఒక 10 ప్లాన్లు తీసుకుంటే వస్తాయి నాకు నెలకు అని అట్లా షిఫ్ట్ అయ్యాను. తర్వాత అసలు గవర్నమెంట్ జాబ్ 2022 సెప్టెంబర్ వరకు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నా మైండ్లో లేదు అసలు. అప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి చాలా టైం ఉంది అనేది తెలిసింది. సార్ ఎగ్జాక్ట్గా 22 జనవరి ఎగ్జామ్ జరగబోవచ్చు అని చెప్పిన తర్వాత నేను విజయ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా నేను అంటే నా గ్రేట్నెస్ అని కాదు, నేను చెప్తున్నాను ఎంత యూజ్ అయింది అనేది. అప్పటిదాకా కూడా నా మైండ్లో అది లేదు. 87 days ఉండే ఎగ్జాక్ట్గా 22 జనవరికి. అక్టోబర్లో నేను ఫిక్స్ అయిన ఎగ్జామ్ చదువుదాం, ప్రిపేర్ అవుదామని. ఇంకా అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ ప్రైవేట్ జాబ్లో ఫేస్ చేసిన హర్డల్సే ఓన్ ఫామ్లో కూడా ఇంకా అదే అందరు డబ్బులు ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి కదా. హలో, డబ్బులు ఇవ్వకపోవడం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ కూడా చూడడం స్టార్ట్ చేశాను. సక్సెస్ అంటే మన సో కరెక్ట్ బీజీఏ సార్ ఎగ్జామ్ డేట్ చెప్పాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ ఒకరు 200 hours ఇట్లా
స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జామ్ డేట్ చాలా దగ్గరలో ఉంది. అంటే అంతకుముందు కూడా తెలుసు సార్ గురించి, లైక్ ఆన్లైన్లో చూశాను. నాకు మెయిన్గా అందరూ వీజీ ద్వారా రూపా తీసుకున్నారు. నాకు చెప్పాలంటే నాకు రూపా ద్వారా వీజీకి వచ్చాను నేను. అంటే వీరబాబు సార్ నాకు పర్సనల్గా తెలుసు అనమాట. సో టైఅప్ ఉందని తెలిసింది. దాని తర్వాత వీజీ అకాడమీ సార్ది కూడా అంటే తీసుకున్నాక కూడా మళ్ళీ రాకపోతే అన్న మైండ్లో ఉండే. సార్ ఎగ్జాక్ట్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో 200 అవర్స్లో సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది అనేది ఒకటి పెట్టారు సార్ పోస్ట్. అది ఇంకా ఉంది, ఇప్పుడు కూడా చెక్ చేసుకున్నాను. 35 అవర్స్లో ఎస్ఎం అయిపోతుంది, 45 అవర్స్లో ఎఫ్ఎం అయిపోతుంది అన్నట్టుగా కరెక్ట్గా ఉంది. దాంట్లో లైక్ సొల్యూషన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ తీసేస్తే 140 to 150 అవర్స్లోనే అయిపోతుంది. అయితే అంత తక్కువ టైంలో సబ్జెక్ట్ కవర్ చేస్తారు అని అంటే డెఫినెట్గా దాంతో హోప్ వచ్చింది. 80 డేస్లో కవర్ చేద్దామా లేదా అన్నట్టు డౌట్ఫుల్గానే ఉండేది. ఇంత తక్కువ టైంలో కవర్ చేస్తారు అని అంటే హోప్ వచ్చింది. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. తర్వాత అంటే రెగ్యులర్గా రిలీజియస్గా సార్ వీడియోస్ అన్నీ చూశాను. అన్నీ చూసి అంటే బీజీ అకాడమీలో లైక్ వీడియోసే చూడండి మీరు. ఇప్పుడు ఎఫ్ఎం అనే సబ్జెక్ట్ నేను కూడా టీచింగ్ చేశాను ఫ్యాకల్టీగా. ఎఫ్ఎం అనే సబ్జెక్ట్ నాకు సార్ అర్థం చేసినట్టుగా ఎవరు అర్థం చేయలేకపోయారు. 200 అవర్స్ ఓన్లీ ఎఫ్ఎం కూడా, ఓన్లీ ఎఫ్ఎం 200 అవర్స్ చెప్పినా కూడా అర్థం కాలేదు. నాకు సార్ చెప్తే బాగా అర్థమైంది. అంటే ఆన్లైన్ లైక్ ఏదో ఒక చాక్ పీస్ పట్టుకొని ఏదో సంబంధం లేదు అన్నట్టుగా పాతకాలంలో చెప్పినట్టు కాకుండా రియలిస్టిక్గా ఇమేజెస్ చూపించి సార్ అయితే కొన్ని వీడియోస్లో లైవ్లోనే గూగుల్ సెర్చ్ చేసేవాడు. అంటే ఇంత ఓపెన్ మైండ్గా ఉండడం అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే నేను గూగుల్లో చూస్తున్నాను అని చెప్తే స్టూడెంట్స్ ఎక్కిరిస్తారేమో అన్నట్టు ఉంటుంది చాలా మందికి. సార్కి అట్లా కూడా లేదనమాట. గూగుల్లో చూడాలి ఇట్లా డైరెక్ట్గా చెప్పేవాడు. కొన్ని వీడియోస్లో డైరెక్ట్గా కూడా ఉంటుంది అది. అయితే అంటే ఎఫ్ఎం కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఈ లెక్చర్లోనే మనకు ఇప్పుడు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ 4 hours 5 hours. ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్ చూడండి, నేను ఫస్ట్ బిల్డింగ్ మెటీరియల్స్లో స్టార్ట్ చేశాను. బిల్డింగ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ అయితే 4 hours లో అయిపోతుంది మొత్తము. మీరు ఈ పేపర్ పట్టుకొని సార్ వీడియోస్ చూడండి, అందులో మిస్ అయింది ఉండదు అసలు, మొత్తం అందులో నుంచే వస్తుంది. అంటే చాలా అక్యురేట్గా చెప్పాడని చెప్పొచ్చు. తర్వాత రిలీజియస్గా ఈ క్వశ్చన్ బ్యాంక్ కూడా అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు 190 ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్ట్రెస్లో ఒక 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఆ 200 క్వశ్చన్స్ జనరేట్ టెస్ట్ అనేవాడిని చేసుకుంటూ వస్తే వచ్చింది లేదంటే లేదు అన్నట్టు వెళ్ళిపోయేవాడిని. తర్వాత ఏదైనా అసలు వర్క్ బుక్ కానివ్వండి, లేదంటే వీడియోస్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి, సార్ ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అని ఇండివిజువల్గా ఉంటాయి కదా. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో లైక్ ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో 12 చాప్టర్స్కి సబ్జెక్ట్ టెస్ట్. అంటే ప్రతి చాప్టర్లో ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు ఉంటాయి. అట్లా అంటే ఆ సబ్జెక్ట్లో దానికి సబ్జెక్ట్ టెస్ట్ లేవు, లేదంటే 5-6 ఉన్నాయంటే అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ ఏదైతే చెప్పలేదో అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ ఏదైతే మాక్ టెస్ట్ ఇవ్వలేదో అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ సబ్జెక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ చూడండి, 5-6 ఉంటాయి. వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి, 5 సబ్జెక్ట్ టెస్ట్లు ఉంటాయి. అంటే అది దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని అర్థం. అంటే అక్కడ సార్ బీజీ అకాడమీ సబ్స్క్రిప్షన్ చూస్తే ఏది ఇంపార్టెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అట్లా కరెక్ట్గా మిస్టేక్స్ కూడా నోట్ చేసుకున్నాను నేను. ఏది ఆ సబ్జెక్ట్ టెస్ట్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సింపుల్ టెస్ట్లో మనం ఆ సార్ ఇచ్చిన 20 క్వశ్చన్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి. ఆశ్చర్యం ఏంటంటే నేను సెకండ్ టైం చేసినా కూడా అవే మిస్టేక్స్ రిపీట్ చేశాను. నోట్ చేసుకొని చదివాను. సార్ చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఒకటి ఏంటంటే సార్ ఏం చెప్పానంటే నోటిఫికేషన్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నాకు వీడియో చేశారు సార్. కొత్తగా వీడియో చేసే వాళ్ళు నోట్స్ రాసే సాహసం మాత్రం చేయొద్దు అన్నాడు. ఇదే పదాలు వాడాడు. ఆ సాహసం నేను చేశాను, లేకపోతే నాకు ఇంకా బెటర్ డిపార్ట్మెంట్ వచ్చిండేదేమో. ఆ సాహసం చేసి చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఆన్లైన్ యాక్సెస్ అనేది లేక చాలా మంది మార్కెట్లో ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు తెలియక్కర్లేదు, చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే.
ఇంత క్యాలిబర్ ఉండి కూడా ఈ సొసైటీకి ఏదో చేయాలని, లేదంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు 5,000కే ల్యాప్టాప్ ప్లస్ ఇది సబ్స్క్రిప్షన్ ఇస్తాను, నువ్వు అన్ని మాక్ టెస్ట్ నీకు ఏది కావాలంటే అది తీసుకో అన్నట్టుగా చేసే సార్ నాకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. జనరల్గా ఏంటంటే మనిషి తెలివైన అయినప్పటి నుంచి వానికి డబ్బు మీద బాగా పెరిగిపోతుంది. సార్ ఏంటంటే డబ్బు వదిలేసి ఇలాంటి దాంట్లోకి వచ్చాడు. అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. సార్ కూడా చెప్తారు కదా, నేను 8 లక్షలతో ఇది స్టార్ట్ చేశాను ఇదంతా వదిలేసి అని. ఆల్మోస్ట్ నేను 10 years తర్వాత కూడా అంటే ఆల్మోస్ట్ 7-8 years సబ్జెక్ట్ టచ్ లేకుండే, తర్వాత కూడా టచ్లోకి వచ్చి వచ్చింది జాబ్ అంటే సార్ వల్లే. సార్ అన్నట్టు సార్ డిఎస్పిసి ఫాలో అయితే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు రోజు రిఫ్రెష్ చేస్తుంటాము, సెలెక్షన్ లిస్ట్ అందరిది పెడతారు, మనది పెట్టరు. అంటే సార్ పెడితే చూద్దాంలే అన్నట్టు మైండ్ ఫ్రీ చేసుకునేవాళ్ళం అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ఇన్ని ఆప్షన్స్ లైక్ మాక్ టెస్ట్ కానీ, వర్క్ బుక్ కానీ, వర్క్ బుక్ అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే అసలు ఆ వర్క్ షీట్స్ అన్న ఒక ఆప్షన్ ఉంది. రన్నింగ్ నోట్స్ కూడా అప్లోడ్ చేశారు సార్. ఈ వర్క్ షీట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆ వర్క్ షీట్స్ లో మనం ఫిల్ చేసుకుంటే ఇంకా దాంట్లో ఐఏఎస్ ప్రిలిమ్స్ ని అట్లాంటి వాటి నుంచి కూడా అది బయటకు పోదు. వర్క్ షీట్స్ నుంచి క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరైనా చెప్తారు, ఇప్పుడు నువ్వు 6 నెలలు సంవత్సరం కూర్చుంటే ఎవరికైనా చెప్పగలుగుతారు సివిల్ ఇంజనీరింగ్ మొత్తం. బట్ షార్ట్ టైంలో అక్యురేట్ గా ఎంత అవసరమో అంతే అన్నట్టు. ఇప్పుడు ఈ మస్కింగం కోఎఫిషియెంట్స్ అని ఒకటి ఉంటాయి. అసలు ఇంత పెద్ద ప్రాబ్లంలో ఈ క్వశ్చన్ ఇస్తాడా అనుకున్నా నేను సార్ లెక్చర్ వెళ్ళేటప్పుడు. 2020 అది ఏప్రిల్ కాదు జనవరి 22 ఎగ్జామ్ అయితే అది చూసి షాక్ అయ్యాను నేను. అది సాల్వ్ చేయగలిగాను. కానీ అంటే సార్ ఇప్పుడు ఏది వదిలేయాలో ఏది పట్టుకోవాలని పర్ఫెక్ట్గా తెలుసు. బట్ సార్ని నేను ఈరోజు కూడా సక్సెస్ మీట్ అటెండ్ అవుదామని అంటే మెయిన్గా సార్ని పర్సనల్ కలవాలి అనే ఇంటెన్షన్ తోటి ఉండే. సో ఈ డ్యూరేషన్లో కుదరలేదు. ఇప్పుడు సార్ని కలవాలి అనే ఉద్దేశంతో సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా నా సక్సెస్ అప్పుడే అయిపోయింది అనిపించింది. కేవలం మీరందరూ జాబ్ హోల్డర్స్ అని చెప్పి ఊరుకుంటున్నా. మన మామూలుగా ఇది కాదు, కోటేజ్కి వచ్చారు కామెడీ ఉన్నాం కదా, ఎంత చేయండి కానీ తెలిసి చేయండి, అది భయమేస్తుంది. ఓకే సుమారు చాలా బాగా మాట్లాడారు. ఆ సబ్జెక్టులు ఏంటంటే ఎన్ని ఎలా చదువుతారో అనిపిస్తుంది నాకైతే. అర్జెంట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తెలిసిపోయా మంచిగా పడుకోవాలి. నేను ఆర్డబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయ్యాను. మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ డాడీ సైడ్ మమ్మీ సైడ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది నేనే. అండ్ దట్టు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే, గెజిటెడ్ ఆఫీసర్. మై భయ్యా ఈస్ దేర్, హీ ఈస్ వర్కింగ్ ఇన్ ఏ ఆర్మీ సార్. నౌ హీ ఈస్ ఇన్ గోవా. అండ్ మనందరికీ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఫినాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అవన్నీ కామన్. అందరికీ ఏదో విధమైన ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఉండే ఫ్యామిలీ స్టేటస్ని బట్టి ఇంకా సరౌండింగ్స్ ఏరియాని బట్టి వస్తుంటాయి. కమింగ్ టు విజీ అకాడమీ చెప్పాలంటే నేను జాబ్ చేస్తూ చదువుతున్నాను. స్టార్ట్ చేయకముందు ఎక్కువగా ఆన్లైన్ కోచింగ్స్ ఉండేవి కావు. సో నేను జాబ్ చేస్తూ సార్ క్లాసెస్ గ్యాప్ దొరికినప్పుడు రివైజ్ చేసేదాన్ని. ఇంకా నేను 2 డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నాకు పాలిసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, ఇంకా ఈ సెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. దానివల్ల నేను మంచి కాలేజ్లోనే చదివాను. విత్ గుడ్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్ లెక్చరర్స్. బట్ ఎప్పుడైతే నేను సార్ కాన్సెప్ట్స్ వినడం మొదలుపెట్టానో, నేను యాక్చువల్గా
చాలా ఇంటెలిజెంట్ అని మా టీచర్స్ లెక్చరర్స్ చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఒకసారి విన్నానంటే ఇమీడియట్ గ్రాస్ప్ వస్తాను నేను. కానీ సార్ కాన్సెప్ట్స్ వింటుంటే నాకు అర్థం అవ్వకపోయేవి. 2-3 టైమ్స్ రిపీట్ చేసేదాన్ని. సార్ దగ్గర సంథింగ్ ఈజ్ టెల్లింగ్ డిఫరెంట్లీ అనిపించింది. ఇంకా వాటిని రిపీట్ చేస్తూ చదువుకున్నాను. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఈవెంట్ కోసం. మా మమ్మీ చెప్పారు, వెళ్ళు నువ్వు సార్ కలుస్తారు, చాలా మెంబర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళతో పరిచయం కూడా పెరుగుతుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నాకేం తెలీదు. ఇంకా సార్ గురించి చెప్పాలంటే నేనే కాదు, హోల్ నా ఫ్యామిలీ థ్యాంక్ఫుల్ టు విధి సార్. వెరీ లెస్ ఫీ. అది బిగ్ ఫ్యామిలీ, అంత అఫోర్డబుల్ కాదు. మమ్మీ వేరే దగ్గర నుంచి మనీ తీసుకొని అపాయింట్ చేశారు. ఇంకా సార్ గురించి చెప్పాలంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సార్ మమ్మల్ని చదివించేవాళ్ళు, డౌన్ అయినప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ఇంకా ప్రాసెస్లో ఏమైనా స్ట్రక్కింగ్ ఉంటే ఏం ప్రొసీడ్ అవ్వాలో చెప్పేవాళ్ళు. ఇంకా మమ్మీ డాడీ ఎప్పుడైనా స్ట్రక్ అయితే ప్రాసెస్ నాకంటే ముందు మీ సార్ ఏం చెప్పారు, భయ్య కూడా అక్కడ నుంచి ఆర్మీ నుంచి కాల్ చేసి సార్ ఏం చెప్పారు, విజీ సార్ ఏం చెప్పారు అని అడిగేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి ఉంటారు కదా, ఎన్నాళ్ళు కష్టం. సో చాలా హ్యాపీ మూమెంట్. నన్ను ఇన్వైట్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరన్నా చూసేదా? అది ఒకరు వస్తే చాలా మంది వస్తుంది. ఆ బీటెక్ వచ్చేసి 2018లో కంప్లీట్ అయింది. తర్వాత గేట్ రాశాను, త్రూ గేట్ ఎంటెక్ కంప్లీట్ చేశాను 2021లో. తర్వాత ఏం చేద్దామని చూస్తే టీచింగ్ ఒక ఆప్షన్ ఉందని టీచింగ్ చేశాను. 6-7-8 మంత్స్ దాకా చేశాను. తర్వాత ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో మళ్ళీ రిజైన్ చేసేసి ఏడబ్ల్యూ ప్రిపరేషన్ చేశాను. అక్కడ 2022 ఎక్కడ, ఇక్కడ 2004 ఎక్కడ. చాలా 2 ఇయర్స్ జర్నీ మనది. ఇందులో చాలా హర్డల్స్ వచ్చాయి, మనకు అందరు తెలుసు. అండ్ మళ్ళీ థ్యాంక్స్ టు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ఏడబ్ల్యూ జర్నీ తెలుసు 22, ఇప్పుడు 2024. ఇందులో పేపర్ లీక్ కానీ, మన కీ కోసం ఫైట్ కానీ, హారిజంటల్ రిజర్వేషన్ కోసం ఫైట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫైట్ కానీ, మళ్ళీ రిజల్ట్ కోసం, రిజల్ట్ వచ్చే రోజు కూడా అది ఏదో సుప్రీంకోర్టు ఎస్సీలో డివిజన్ గురించి, దానివల్ల మళ్ళీ ఆపుతారేమో, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతాం, ఆ టెన్షన్ ఫుల్ కిక్స్ ఉంటాయి మన ఏడబ్ల్యూ దాంట్లో జర్నీలో. రవితేజ సార్ హీరో నిజంగా చెప్పారు, లైఫ్లో కిక్ ఉండాలి. బట్ నిజంగా ఆ కిక్ ఫుల్ చూసాం మనము. నెక్స్ట్ థ్యాంక్స్ టు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు ఈ హారిజంటల్ రిజర్వేషన్ కానీ, మన కీ కానీ ఫైనల్ రిజల్ట్ రావడానికి ఫీల్డ్లో చాలా వర్క్ చేశారు. కొన్ని అందరి పేర్లు తెలియదు, బట్ కొంతమంది పేర్లు మహేందర్ రెడ్డి, పవన్, అఖిల్, సంతోష్, సారీ ఇంకా కొంత పేర్లు తెలియదు, బట్ వీళ్ళు ఆన్ ఫీల్డ్లో చాలా వర్క్ చేశారు. అండ్ అందరు కూడా వర్క్ చేశారు, వాళ్ళకి తగ్గట్టు వర్క్. ఆన్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం కానీ, పోస్టర్ ప్రిపరేషన్ కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. అండ్ ప్రొటెస్ట్ కానీ చాలా చేశాము. అందరికీ కంగ్రాచులేషన్ టు మై జర్నీ విత్ బీజీ అకాడమీ. నేను 2018లో పాస్ అవుట్ అయిన తర్వాత నేను గేట్ కోచింగ్ తీసుకొని ఎంటెక్ చదువుతున్నాను. చదివేటప్పుడు బట్ నాకు గేట్ నాలెడ్జ్ అంతా ఉంది, బట్ ఏంటంటే నేను గేట్లో బాగా ర్యాంక్ తెచ్చుకోలేను. దానికి కారణం ఏంటంటే చాలామంది ఎలా చదువుతారంటే ఏది పడితే అది చదువుతారు, సిలబస్ ఉంది లేదు చదివి చూసుకోరు, టెక్నిక్ లేకుండా చదువుతూనే ఉంటారు. సో నా ఆ విధంగా ఉన్నది లేని అన్న చదివేసరికి అలా అయింది. సో బీజీ అకాడమీ సార్ కొన్ని వీడియోస్ సబ్స్క్రిప్షన్ చేయడం, అంటే తక్కువ బడ్జెట్లో, నేను ఎక్కువ ఎఫర్ట్ చేయలేదు, తక్కువ బడ్జెట్లో ఆన్లైన్లో బీజీ అకాడమీ సార్ ఇలా ఉంది అని చూసి తీసుకున్న తర్వాత నేను 2019లో HND+ రాశాను. ఒక 5-6 మార్క్స్తో మిస్ అయ్యాను. సార్ వీడియోస్ ఎలా ఉంటాయంటే
ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత చదవాలి, ఎక్కడి వరకు చదవాలి అంతే ఉంటాయి ప్రతి వీడియో. సో అది చాలా హెల్ప్ అయింది, ఎక్కడి వరకు నేను స్టాప్ చేయాలి, ఎంతవరకు చదవాలి అనేది. మళ్ళీ నెక్స్ట్ 2019లో మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ నేను 2022లో మళ్ళీ తీసుకున్నాను. దానికి కారణం ఇదే, సార్ ఒక రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు, ఇంకా కొత్త టెక్నిక్స్ కూడా సార్ ఇంట్రడ్యూస్ చేశారు. క్వశ్చన్ బ్యాంక్ అని ఇంకా చాలా రకాలుగా ఇంట్రడ్యూస్ చేశారు, చాలా హెల్ప్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో చాలా స్ట్రెస్కి లోన్ అయినాం. ఆ స్ట్రెస్కి లోన్ అయ్యేటప్పుడు పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి అది అర్థం అవ్వట్లే, ఎలా సైకాలజీగా చాలా మెంటల్గా స్ట్రెస్ అయినాం. సో సార్ వీడియో చూసినప్పుడు సార్ చాలా బాగా మోటివేట్ చేశారు, చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సక్సెస్ మనదే కాదు, సార్ కూడా సక్సెస్, సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ సక్సెస్ తోటి మన ఏడబ్ల్యూ సక్సెస్ సార్ నేమ్ మన స్టేట్లో మారిపోతుంది, బీజీ అకాడమీ ఏజీ అకాడమీ. సార్ కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా. అండ్ మీ పేరు ఇక స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇలా పిలిచి స్టేజ్ మీద ఇలా పిలిచి ఇలా అంత పెద్ద టెక్నిక్ వాడారు, అంత స్టేజ్ మీద మొత్తం అన్నీ చెప్పాల్సినంత సూపర్ సూపర్, చాలా బాగుంది. ఒకసారి కలిగారు సూపర్. ఈ టెక్నిక్ అక్కడ వాళ్ళగా అలా అయిపోతా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? First of all, I want to congratulate all the AWS here. సో మనమందరం కూడా మన లైఫ్లో ఒక హీరో అండ్ హీరోయిన్స్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ విజీ సార్. సార్ నేను ఒక డైరెక్టర్లో చెప్తున్నప్పుడు, ఎందుకంటే మనందరినీ కూడా ఈ రోల్ మనకి రావడానికి ద మెయిన్ కీ ప్లేయర్ అని చెప్పి నేను చెప్తున్నా. సో పర్సనలీ మై నేమ్ ఈజ్ అశోక్ కుమార్ యాదవ్. సో నేను 2017లో నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందామని చెప్పి నేను నా ఇంటర్ నుంచి ఫిక్స్ అయిపోయాను, అంటే గవర్నమెంట్ జాబ్ నేను సాధించాలి అని చెప్పి. దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీలో నేను బీటెక్ చేశాను. నెక్స్ట్ గేట్ కోచింగ్ తీసుకొని గేట్ జేఎన్టీయూలో ఎంటెక్ చేశాను. దాని తర్వాత 2017 ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యాను. సో దాంట్లో జిఎస్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు 60 మార్క్స్ అలా వచ్చాయి, కాబట్టి నాకు ఆ సెలెక్షన్ అవ్వలేదు. సో నెక్స్ట్ 2018 ఏడబ్ల్యూ కూడా అలానే మిస్ అయింది. సో నెక్స్ట్ 2020 హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో సార్ వీడియోస్ అప్పుడు నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి. సో ఒక్కొక్క స్టెప్ అనేది ఇంప్రూవ్ అయితే ఉన్నాను. సో ఫస్ట్ అయితే అసలు డీవీ కూడా అటెండ్ అవ్వలేదు. సో 2018 ఏడబ్ల్యూలో డీవీ దాకా వెళ్ళాను. సో నెక్స్ట్ 2020 హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇంటర్వ్యూ. సో ఈసారి ఫైనల్లీ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది. సో సార్ అనేది మనకి ఓన్లీ ఈ సబ్జెక్ట్ రిలేటెడే కాకుండా మనకి మోటివేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నెక్స్ట్ అంటే మనము ఓన్లీ సివిల్ ఇంజనీర్సే కాకుండా మా సిస్టర్ కూడా గవర్నమెంట్ ఆస్పిరెంట్ రిజల్ట్స్ రిలేటెడ్. సో తను కూడా ఈ వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండేది సార్. సో మీ మోటివేషన్ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. సో 2 years ఆఫ్ స్ట్రగుల్ మనకి ఇదంతా. సో ప్రతి ఒక్క స్టేజ్ లైక్ జిఆర్ఎల్ రావడానికి కానీ ఫైనల్ కీ రావడానికి కూడా మనం చాలా తిరుగుతూ ఉన్నాము. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ కోసం కూడా. సో మనకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సో ఎట్ లాస్ట్ మనకి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సక్సెస్ మీట్కి ఇంతమంది రావడము అండ్ ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయడం చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీరు కూడా లీడర్స్ని కూడా రానాలాగా మాట్లాడినప్పుడు అలా అనిపించింది భయ. మీరు అన్నారు కదా హీరోయిన్స్ అవ్వడానికి చాలా కష్టమని, సార్ డైరెక్టర్ అని చెప్పి. మీ అందరిలో నాకు కూడా వచ్చిన కమిడియన్ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ భయ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నిజంగా సార్ గురించి చెప్పాలంటే సార్ నా లైఫ్లో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను యాజ్ సింగిల్ పేరెంట్గా మా మదర్ ఒకరే ఉన్నారు. అండ్ మా ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకుంటే నేను పూర్ ఫ్యామిలీలో ఉన్నాను, లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నాను. నేను కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అని నాకు అర్థమైంది అప్పుడు నేను 2019లో ఉన్నప్పుడు. అంతేకాకుండా నాకు
లో విజన్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే లో విజన్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు బోర్డు మీద రాస్తుంది నాకు కనబడేది కాదు అన్నట్టు. సో నాకు కనబడకపోయేది. ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూసుకుంటూ చదువుకునేది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. నాకు అది చాలా ఇబ్బందిగా అనిపించేది అన్నట్టు. నేను ఒకరి మీద ఆధారపడుతున్నాను అన్నట్టుగా, లేకుంటే ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది అన్నట్టు. సో అప్పుడు నేను 2019లో బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఇట్లా అయితే మనకు ఆఫ్లైన్ కోచింగ్ ఎట్లాగో సూట్ కాదు, అంతేకాకుండా మళ్ళీ అంతగా అఫోర్డబుల్ చేసేంత మనకు లేదు. సో మనము ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుందామని 2019లో, అంటే కోవిడ్ ముందు ఇట్లా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయని నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్ మీ సైడ్గా. కాబట్టి ఏంటంటే 2019లో అప్పుడు నేను సార్ దగ్గర సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా నేను చాలా వరకు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను వీసీ అకాడమీలో కోచింగ్ తీసుకొని. అంతేకాకుండా సార్ను నేను పర్సనల్గా చాలాసార్లు చూస్తూ వచ్చాను. నేను స్టడీ హాల్లో 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టడీ హాల్లో ఉండి సార్ పెట్టినటువంటి స్టడీ హాల్లో ఉండి ప్రిపేర్ అవుతూ వచ్చాను అన్నట్టు. కాబట్టి ఏంటంటే సార్ వచ్చి మమ్మల్ని అప్పుడు గైడ్ చేస్తూ వచ్చేది, మోటివేట్ చేస్తూ వచ్చేది. అంతేకాకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తా ఉండేది సార్. కాబట్టి సార్ నాకు చాలా పర్సనల్గా తెలిసేది. అంతేకాకుండా సార్ యొక్క ఐడియాలజీ, సార్ యొక్క బిహేవియర్ అనేది నాకు చాలా ఇష్టము. అంతేకాకుండా ఇంకేంటంటే నాతో వచ్చి సార్ మాట్లాడేవాడు. ఏంటంటే నువ్వు ఎక్కువగా అంటే నాకున్న కండిషన్స్ని బట్టి నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ నీకు ఈజీగా జాబ్ వస్తుందని చెప్పేవాడు సార్. కానీ నేను ఆ మాటలు నమ్మకపోయేది. దానివల్ల కొంచెం స్ట్రెస్ అవ్వడం ద్వారా నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది, లేకుంటే ఇంకా బెటర్ డిపార్ట్మెంట్ వచ్చేదేమని నేను అనుకుంటా ఉన్నాను. అయినప్పటికీ సార్ నాకు నా విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు నాకు అనిపించేది. సార్ నిజంగా నా జీవితంలో పాట అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏంటంటే మా ఫ్యామిలీ అనేది లోవర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి మేబీ అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్తాను. దాంట్లో ఎంతో కొంత సతీష్ సార్ యొక్క పాత్ర ఉందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. థ్యాంక్ యూ. ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భయాన్ని నేషనల్ లెవెల్లో వెళ్ళాలి, ఇంకా విజయ్ గారిని మారి పోవాలని చెప్పి ఒకసారి గట్టిగా అందరు గట్టిగా ఇంకేమైనా మాట్లాడతారా? I've done my graduation from Vienna, 21 pass out, starting with అందరికి కంగ్రాచులేషన్స్. మీకు కూడా సార్ ఇంత హ్యూజ్ సక్సెస్ పార్టీ అరేంజ్ చేసినందుకు. అందరు చెప్పినట్టు సార్ టెక్నిక్స్ ఇంకా సార్ వే ఆఫ్ టీచింగ్ చాలా సూపర్గా ఉంటాయి. అంటే ఆ టెక్నిక్స్ కొన్ని షార్ట్ కట్స్ మీకు ఎక్కడ దొరకవు. నేను ఇంకా మీకు గురించి చెప్పాలంటే స్టడీ హాల్ సార్, ఐ కెన్ సీ సమ్ ప్లేసెస్ హియర్. చాలా గ్రేట్ఫుల్ ఉంటాం సార్ ఆ స్టడీ హాల్లో. ఎందుకంటే ఆ ప్రైస్లో అట్లాంటి ఫెసిలిటీస్ స్టడీ హాల్ మలక్పేట డిక్షనరీ ఏరియాస్లో ఎక్కడ దొరకవు. అవి నిజంగా స్టడీ హాల్లో చదివిన వాళ్ళ మాత్రం చాలా గ్రేట్ఫుల్ ఉంటాం సార్. నేనైతే హార్డ్లీ 3 hours కూడా చదవకపోయి డైలీ. ఆ స్టడీ హాల్లో జాయిన్ అందుకు 5 hours చదివి అట్లీస్ట్ జాబ్ క్రాక్ చేసిన అంటే మీ వల్లనే సార్. ఐ గాట్ ఇన్ టు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, అది మీ వల్లనే సార్. అండ్ ఇంకా చాలా ఉంటాయి సార్ మోటివేషన్. మనకు చాలా లాంగ్ జర్నీ, నాకు అందరు చెప్పినట్టు 2 years లాంగ్ జర్నీ. చాలా హర్డల్స్ ఫేస్ చేసినాం, పేపర్ లీక్స్, ఇంకోటి చాలా లోస్ ఉన్నాయి, ఫైనల్లీ కరెక్షన్స్, ఇంకా చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ సార్ షార్ట్ మోటివేషన్ వీడియోస్ అని చాలా బాగుండేవి. మన లో అంటే మన చాలా హై చదివి, ఇంకోటి మన పేరెంట్స్కి కూడా అప్పుడప్పుడు చూసి టెన్షన్ పడేటోళ్ళు మనం చూసి. లైక్ అరే మరీ ప్రతిసారి లీక్స్, డీలేస్, ఇన్ని పోస్ట్ పోన్లు అంటే పేరెంట్స్కి కూడా ఆన్సర్ చేయలేదు. అప్పుడప్పుడు సార్ వీడియోస్ కానీ ఇట్లా మోటివేషనల్ వీడియోస్ చూపెట్టినప్పుడు వాళ్ళు కూడా మన సిచ్యువేషన్ని అర్థం చేసుకునేటోళ్ళు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ సార్ మీరు చేసే లైవ్స్లో అప్పుడప్పుడు మీరు అంటే సార్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సార్ వాట్సాప్ స్టేటస్లో సార్ సర్కాజం అయితే సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు స్ట్రెస్ బస్టర్స్ అవి. ఇంకా సాన్వి పాప ఎక్స్పెక్టెడ్ హర్ టు బి హియర్, అది కుదరలేదు. పాప అల్లరి మాత్రం సూపర్ ఉంటుంది సార్. అది నిజంగా పాపది మాత్రం హిలరీస్ ఉంటాయి మనం చేసే అల్లరి లైవ్స్లో కానీ, ఇంకా మీరు పెట్టే వీడియోస్లో, అక్కడ మీమ్స్లో. ఇంకా మీరు అప్పుడప్పుడు మాకు స్టడీ హాల్కి వచ్చి కూడా హెల్ప్ చేసేటోళ్ళు. అది కూడా చాలా గ్రేట్ సార్. అంటే మెయింటైనింగ్ సచ్ క్యారెక్టర్, లైక్ ఈవెన్ ఇంత మనీ వచ్చినాక కూడా మీరు ఆల్రెడీ గేట్లో చేస్తున్నారు, ఐఓసిఎల్లో చేస్తున్నారు, ఇంత మనీ చూసినాక కూడా ఇట్లా ఏదో స్టూడెంట్స్
మీరు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఏదో చేయాలి అన్నట్టు మీ డెడికేషన్ అయితే క్రేజీ ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కానీ గవర్నమెంట్ జాబ్లో కల్చరల్ ఈవెంట్స్ ఉండవు కదా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, అలాంటిది ఏమైనా ఉంటే చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ద క్లాస్ అంటే మాది ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో మా 12 members 13 members ఫ్రెండ్స్ 5 o'clock or 6 o'clock అయిపోయిన గ్రూప్ ఆఫ్ ది పీపుల్ కూర్చొని డిస్కషన్ చేసేవారు. అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత డిస్కషన్ చేస్తుంటే ఇంకో సబ్జెక్ట్ అవతల ఉండేవాడిని బికాస్ ఆఫ్ మై ఆన్లైన్ అది చూడడం వల్ల. సో నేను వీళ్ళతో కంపేర్ చేసి అంటే వీళ్ళతో ఎలా వెళ్ళాలి అన్నప్పుడు విజయ్ అక్కడ 20 hours చేసే కంటెంట్ని నేను 4 to 5 hours కంప్లీట్ చేసేవాడిని. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమాటిక్లో ఇది గుర్తుపెట్టుకోవాలని వెళ్ళేవారు. బట్ విజయ్ అకాడమీలో అలా ఉండదు. ఇది ఉంటే చాలు మనం చేయగలుగుతామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్ దట్. ఎందుకంటే ఆ డిస్కషన్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక 100 points చెప్తే నేను 98 points చెప్పేవాడిని. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఒక టైం నాతో చదివి 2022లో నాతో పాస్ అవుట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్స్ వస్తాయేమో, నాకు ఈవెన్ PH కేటగిరీ ఉండి కూడా నేను జాబ్ తెచ్చుకోలేకపోతానేమో అని ఒక ఫియర్ ఉండేది. ఎందుకంటే నాకున్న తక్కువ టైంలో ఫైనాన్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ చాలా పెట్టాడు. నాట్ ఓన్లీ ఫర్ ఎవరైనా 10,000 ఫీజు కడితే ఓన్లీ 6 months సబ్స్క్రిప్షన్ ఇచ్చి వాళ్ళని పట్టించుకోరు. బట్ సార్ మనం ఇంకో 10-15 years కూడా ఫైనాన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది కూడా సార్ దాంట్లో కంటెంట్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. ఎందుకంటే ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను ఈవెన్ వీజీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి మా ఫ్రెండ్ దగ్గర క్రెడిట్ కార్డ్ వాడుకొని నేను వీజీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఐ నో దట్ పెయిన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఇంతమంది ఇంకోటి మేము మాట్లాడుతున్నానంటే బిహైండ్ మీరు నా ఎన్నుకున్నారని ఒక చిన్న ధైర్యం. ఎందుకంటే సొసైటీలో దేర్ ఇస్ అ స్మాల్ ఏ నోటిఫికేషన్ పడిన PH కేటగిరీకి ఈజీగా జాబ్ వస్తుంది అని. బట్ వన్ థింగ్ ఐ సింప్లీ సే, మీరు ఒక క్లాస్ 1 hour వింటే మీ అదే క్లాస్ 5 hours వినాలి. బికాస్ తప్పదు మాకు. ఎందుకంటే మాకు విజన్ ఉంది, సంథింగ్ నేను ఇది తక్కువ అనట్లేను, బట్ మాకు టైం తీసుకుంటుంది. బట్ అంత తక్కువ టైంలో మీరు వేరే అకాడమీలో 20 hours 25 hours చెప్పే క్లాసెస్ ఓన్లీ 5 hoursలో ఈక్వల్ 1:5 రేషియోలో మాకు ఇచ్చి సేమ్ కంటెంట్ ఇచ్చి, అంటే ఈవెన్ 150 questions టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు 140 questions సాల్వ్ చేయగలిగితే నేను 130 questions సాల్వ్ చేయగలుగుతాను. ఆ 10 questions కూడా ఎలిమినేషన్ మెథడ్లో నేను సాల్వ్ చేసేవాను. అండ్ మోర్ వాళ్ళు బట్టి అంటే ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకునే వాళ్ళు. కానీ నేను అలా గుర్తుపెట్టుకునేటోని కాదు. జస్ట్ నాకు ఈ కంటెంట్ ఆ టాపిక్ గుర్తుపెట్టుకునేటోని ఎలిమినేషన్ చేసుకుంటూ పోయేటోని. అనేది నాకు చాలా ఉపయోగపడదు సార్. ఎందుకంటే మోర్ ఈ స్టేజ్ ఎందుకు బెస్ట్ చేసుకుంటాం, అది కంపల్సరీ చేసుకోవద్దు అనుకున్నా కూడా మైండ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలో నాకు ఆ డే అనేది చాలా గుర్తొచ్చింది ఈరోజు నాకు. అంటే ఆ రోజు నేను మా ఫ్రెండ్స్తో కంపేర్ చేయలేకపోతున్నానే అని భయం వేసి నేను ఇంటికి వెళ్ళిపోయిన రోజు కూడా ఉంది. బికాస్ ఎవ్రీథింగ్ అంటారు నీకు PH కేటగిరీలో 14 seats ఉన్నాయి, ఈజీగా వచ్చేస్తుంది అని. అది ఈజీ కాదు. ఎవరైనా ప్రతి ఒక్క కేటగిరీ కింద ప్రతి ఒక్కరికి సీట్స్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తేనే అది సక్సెస్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఇంతమంది కూడా మాట్లాడుతున్నాను మీ వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మేము ఏ విధంగా సహాయం చేయగలుగుతామో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ సొసైటీలో ఒక విజీ అకాడమీ సబ్స్క్రిప్షన్ మేము తీసుకున్నాము అని ఈవెన్ ఫ్యూచర్లో మీరు చూపించిన ఈ కేర్నెస్ కానీ ఈవెన్ మేము అప్కమింగ్ కాంట్రాక్ట్స్ పైన కానీ మేము అది చూపిస్తాం. ఎంత పాసిబిలిటీ అయితే అంత గవర్నమెంట్లో ఉండి గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ. చేయి ప్రాబ్లమ్ మాట్లాడతాగా. ఓకే, నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంటుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. నేను మహేందర్ రెడ్డి తీగడ. అండ్ థ్యాంక్ యూ సార్, సతీష్ సార్. అంటే నేను బీటెక్ అయిపోయి ఎంటెక్ జాయిన్ అయినప్పటి నుంచి విజీ సార్ వీడియోస్ ఫాలో అవుతున్నాను. అండ్ మేము కోచింగ్ 4 members అంటే తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అనేది విజీ సార్ కోచింగ్ తీసుకున్నాను. నేను తీసుకోలేదు. నేను మామూలుగా రెగ్యులర్ నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఒక్కసారి తీసుకుందామని ట్రై చేశాను, కానీ ఆ టైంలో ఆగిపోయాడు ఎందుకో. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ మొబైల్ సబ్స్క్రిప్షన్ అని చెప్పారు, తీసుకున్నాను. అంటే నేను సబ్జెక్టులు అనేది టు ఫ్రాంక్ చెప్తున్నాను, విజీ సార్ సబ్జెక్టులు ఎక్కువ చూడలేదు, కానీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను అందులో. సో అండ్ మార్క్ టెస్ట్ ఆల్సో. ఒక్కొక్కసారి మా సార్ ఏమైనా గ్రూప్లో మెసేజ్ పెడితే మేము రూమ్లో ఉండి 4 ప్రిపేర్ అయ్యాము, 4కి జాబ్ వచ్చింది. సార్ ఏమైనా మెసేజ్ పెడితే అరే మీ అన్న మెసేజ్ పెట్టిండ్రా, మీ అన్న వీడియో పెట్టిండ్రా, ఇలా చెప్పేవాళ్ళు నాకు మా రూమ్మేట్స్. సో అంటే సార్ వాళ్ళు చెప్తూ ఉంటే నేను అప్పుడు ఏమో అనుకునేవాడిని, కానీ అంటే నాకు సార్ వీడియోస్ అనేది ఎంత హెల్ప్ అయ్యాయి అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు ఎందుకు అంటే నేను ఎక్కువ వీడియోస్ ఇస్తున్నందుకు అన్నారు అనుకున్నాను. అంటే నేను చేసే వర్క్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అవన్నీ
అండ్ ఎలా ఇప్పుడు ఒక పేపర్ అనేది నేను స్టార్టింగ్ స్టేజ్లో అంటే నేను 2018 వాసవి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాను. తర్వాత ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బీవి రాస్తూ ఉన్నాను, కానీ ఇందులో ఫైనల్ వరకు అంటే క్లియర్ అవ్వలేదు. ఇలా మార్క్ టెస్ట్లలో రాస్తూ ఉన్నప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్వశ్చన్ ఎలిమినేట్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలిమినేట్ చేస్తే నువ్వు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తావు. సో సక్సెస్ అవ్వడానికి అంటే ఈజీ ట్రిక్ అనేది ఫస్ట్ ఇది, ఏ క్వశ్చన్ అనేది నువ్వు ఇది సాల్వ్ చేయకూడదు. సో అలా ఫాలో అయ్యి మెయిన్ ఫస్ట్ ఎగ్జామ్లో కూడా అప్పుడు 280+ వచ్చాయి. అంతటా పేపర్లో కూడా రావడానికి మెయిన్ రీజన్ సతీష్ సార్ అప్పుడు. తర్వాత నెక్స్ట్ అంటే మళ్ళీ తర్వాత అంటే పేపర్ లీక్ అవ్వడం వల్ల క్యాన్సిల్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక 3 to 5 మోటివేషనల్ వీడియోస్ చేశాడు. ఆ షార్ట్ టైంలో మళ్ళీ అంటే రికవరీ చేసుకొని చదివాము, ప్రిపేర్ అయ్యి రాసాము, అందరం వచ్చాము. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఉన్నది అసలు కథ మనకి. ప్రతి ఒక్క స్టేజ్ ఒక్కొక్క ఇక డైమండ్ అంటారు కూడా అలా అయిపోయింది. ప్రతి స్టేజ్లో అంటే ఏదో ఒక టైంలో మోటివేషనల్ వీడియో అవి చేస్తూనే ఉన్నారు. కానీ బయట ఉండి తిరిగింది వన్ ఆఫ్ ద మెంబర్ నేను కూడా. ఆ తిరగడం అనేది అది ఎంత కష్టం అనేది అంటే ఒక్కొక్క టైంలో కొందరు వీడికి జాబ్ రాకున్నా కానీ జాబ్ వస్తో రాదు అని దీనికి తిరుగుతుండా, అసలు ఈ డిలేకి వీడే కారణమా అన్నట్టు చేశారు. అసలు నాకు కేసు కానీ వాటికి అసలు సంబంధం ఏం లేదు. నాకు ఎలా ఫాలో అయినా జాబ్ వచ్చేది. సో నాతో పాటు అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్లో ఉండి ఫైట్ చేసినా ఏం చేసినా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఇంట్లో ఇంకా ఇప్పుడు అంటే మేము బయట రియాలిటీ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, ఎందుకు లేట్ అవుతుందో తెలియకుండా వాళ్ళు ఇంకా అంటే మెంటల్ టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే కంగ్రాచులేషన్స్, నేను ఫైనల్లీ పిఆర్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో కొంచెం డౌట్ ఉంది కదా, నాకు తెలియక అన్ని క్వశ్చన్ ఎలిమినేట్ చేసిన, అది ప్రాబ్లం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళందరినీ నాకు వర్క్ చేసినందుకు. ఇప్పుడే మా వాళ్ళు ఫోటోలు షేర్ చేశాను. నేను గెస్టెడ్ ఆఫీసర్ ఈవెంట్ చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను అని ఇప్పుడే పెట్టా స్టేటస్లో అవి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేక్ కటింగ్. జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, జాబ్ తెప్పించేది మాత్రం జాబ్ తెప్పించేది కూడా ఈజీ క్వశ్చన్స్. బట్ దాంట్లో వన్ అండ్ ఓన్లీ లాజిక్ ఏంటంటే అందరూ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత మిగిలిన టైంలో టఫ్ క్వశ్చన్స్ ఎవడు చేస్తాడో వాడిదే జాబ్, వాడికే వస్తుంది కూడా. నేను నిజంగా ఇది ఎప్పుడు బిలీవ్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని. ఈజీ క్వశ్చన్స్ అంటే జాబ్ ఎలా. బట్ నేను ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా నాకు 270+ వచ్చిన స్కోర్. దానికి కూడా రీజన్ ఈజీ క్వశ్చన్సే చేసుకుంటే వెళ్ళాను. దాంతో టఫ్ వన్స్ అన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఏంట్రా ఇన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను, నాకు ఇన్ని రావా అనుకున్నాను. బట్ నేను తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే ఎవ్రీథింగ్ వాస్ కమింగ్. సెకండ్ టైం అటెంప్ట్లో కూడా నేను అలానే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఫస్ట్ వచ్చినవన్నీ పెట్టుకుంటే వెళ్ళిపోవడమా అది ఆన్లైన్ అవ్వడంతో ఇంకా ఈజీగా అయింది ప్రొసీజర్. దాని తర్వాత ఏంటి, నాకేం రాలేదు, ఇక్కడ చూసుకుంటూ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చాను. సో ఈ ఒక్క టెక్నిక్ వల్లనే నాకు జిఎస్లో కూడా స్కోర్ వచ్చింది. ఈ ఒక్క టెక్నిక్ వల్లనే సివిల్ పేపర్లో కూడా స్కోర్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 338 మార్క్స్ వస్తాయని. ఎవ్రీవన్ వాస్ షాక్డ్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. సో ఐ ఆల్వేస్ వాంట్ టు థ్యాంక్ సతీష్ సార్. థ్యాంక్ యూ ఆల్. చదివేస్తారు, షాక్ అవుతారు. కేక్. Thank you Satish sir for having me here. First of all, I would like to thank my mother and lecturers for the subject. Congratulations who are selected, and I would like to mention few people who work for hard for our result. They are, I would like them to stand. Mahendra Reddy, please stand. Mahendra Reddy. Ashok Kumar Yadav, please. Raviteja. Pawan, some people are not here. Pawan, Akhil Chauhan, and many more. Srikanth, sorry I forgot you. They work very hard for our results. They try every aspect. Coming to VJ Academy, my relation with VJ Academy started in 2017. I got 3 members. I am among 50 students, first 50 students. I still remember VJ sir saying my first class, listening VJ sir first class, it is sir explaining shareholders bending movement using sponge. I think you all remember. I know 20 members of VJ Academy. As a point of gratitude, I would like to sponsor every year a student for VJ Academy for education. Finally, concluding with one dialogue, చెప్పండి వాళ్ళకి.
స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా బీజీ అకాడమీ బీజీ అకాడమీ స్టెపింగ్ హిస్టరీ రిపీట్స్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. సో ఒక స్పెషల్ పర్సన్ని స్పెషల్గా చూస్తే వాడికి ఏం స్పెషల్గా అనిపించేదేమో, కానీ నాలాంటి నార్మల్ పర్సన్ని మీరు ఇంత స్పెషల్గా చూస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు కూడా. ఇంత అభిమానానికి మరి నాకు ఎంత అర్హత ఉందో నాకు తెలియదు ఇప్పటికి కూడా, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ మీ అందరికీ తెలుసు, అంత గొప్ప ప్రొఫైల్ ఏం కాదు అది. బట్ స్టిల్ ఇంత అభిమానం చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి మీ అందరి జాబ్స్లో బాగా చేయాలని చెప్పి ఇంకా రెస్పాన్సిబిలిటీస్తో మంచి పేరు తెచ్చుకోవాలి, అలాగే బీజీ అకాడమీ కూడా మంచి నేమ్ తెప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లంచ్ ఉంది, సో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ మాట్లాడుతూ ఉండొచ్చు, లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేయొచ్చు. ఎవరితో మాట్లాడు ఆలోచిస్తారు, ఎవరైనా రైతే మనం రైతాం, అంతే కదా, ఏం పర్వాలేదు. లంచ్కి వెళ్ళండి, పర్వాలేదు. మాట్లాడే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడండి, ఓకేనా? సిగ్గుపడతానికి మీరు వెళ్ళలేకపోతే నేనైతే వెళ్ళక టైం అయింది. ఆఫ్టర్ జాయినింగ్ ఏడవల్ అయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు. మీన్స్ డైలీ ఒక డిఫరెంట్ డేని మీరు ఫేస్ చేస్తారు. డిఫరెంట్ క్యాండిడేట్స్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఏం చెప్పాలనుకుంది, యాక్చువల్గా నా ఏడబ్ల్యూ సక్సెస్లో సార్ వాళ్ళ రోల్ గురించి చెప్పాలంటే చిన్న స్టోరీ చెప్తాను. అది 2014 బీటెక్ పాస్ అవుట్. యాక్చువల్గా ఈ 14, 13, 12 చెప్పగానే ఈ 21, 22 ఉన్న వాళ్ళకి వీడేంటర్ బాబు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ఎంటర్ ఉంటారు. యాక్చువల్గా అయితే ఎంత సీనియర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం ఫెయిల్యూర్ స్టోరీస్, కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంటుంది. 2014లో మాది వరంగల్, మాది నేను చదివిన కాలేజీ ప్రజెంట్ లేదు. అది లాస్ట్ ఇయర్ వరకు దాన్ని డిప్లొమా చేద్దాం అనుకున్నారు, చేయలేక కొన్ని రోజులు డైట్ సెక్టర్ టీటీసీ కాలేజ్ చేద్దాం అనుకున్నారు, చేయలేక ప్రజెంట్ అది చిన్న ప్రైమరీ స్కూల్ అది అయిపోయి ఉంది. అదే నా బీటెక్ స్టోరీ. యాక్చువల్గా బీటెక్ అయిపోగానే అందరూ మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే మంచి తోపు కాలేజీలో చదివిన వాళ్ళు కూడా ఓకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోదామా, లేకపోతే డైరెక్ట్ ఎంఎస్ ఇక్కడ అయిపోయింది ఇండియా, ఈ స్టాండర్డ్స్ మనకు సరిపోరా అని యూఎస్ఏ అలా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకొందరు అయితే లోకల్లో జాబ్ చూసుకుంటారు. అంటే మన ఇంజనీరింగ్ రిలేటెడే కాదు, ఏదైనా జాబ్ చిన్న చిన్న స్టోర్స్లో అట్లా చూసుకుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కో జాబ్ చూసుకున్నారు. నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను 2015లో. పెళ్ళైన తర్వాత నాకు ఇంకా జాబ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా నా దాంట్లో జాబ్ అనేది తెలియదు. అంటే నేనేం మంచి నా స్కూలు లేదు, చదివిన స్కూలు, ఇంటర్ కాలేజీ లేదు, బీటెక్ లేదు. ఎంటెక్ చేసిన కాలేజీలో ఇప్పుడు ఆ బ్రాంచ్ ఎంటెక్ తీసేసారు, అందులో పిహెచ్డి జాయిన్ అయ్యాను. అది ఇంకొన్ని స్టోరీలో చెప్తాను అది కూడా. నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. సో నాకు ఏం కావాలి, జాబ్ కావాలి, సివిల్ ఇంజనీరింగ్ ప్రజెంట్ చెప్తా. అది చాలా ట్విస్టులు ఉన్నాయి. ప్రజెంట్ ఐఆర్కేల్లో వచ్చింది. అది ఫార్చునేట్ అన్ఫార్చునేట్, బట్ నేచర్ ఐ ఫాలో ద నేచర్ని ఫాలో అవుతా. నేచర్ మీన్స్ నేనేం అంత ఫిలాసాఫికల్గా అంతేం కాదు, బట్ ఐ ఫాలో ద సమ్ థింగ్స్ వాట్ ఎవర్
హ్యాపెనింగ్ ప్యారల్ ఇన్ మై లైఫ్. ఓకే పెళ్ళి అయిపోయింది. సో జాబ్ కావాలి, ఏం చేస్తాం, మనకున్న స్టాండర్డ్స్కి ఎలాంటి వాడు విలువాడు, ఎవడు విలువాడు, ఏం చేయాలంటే అప్పటికి ఒక డిప్లొమాతో ఉన్న క్యాండిడేట్ చిన్న కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ జాయిన్ అయ్యారు. ఓకే టీచింగ్ ఫీల్డ్లో మన కోసం వెయిట్ చేస్తుంది అనుకుని వెళ్తే అక్కడ నీ బాబు నేను జస్ట్ బీటెక్ పాస్ అయ్యావు, మేము మినిమం ఎంటెక్ ఉంటేనే తీసుకుంటాం, కష్టం అన్నారు. రెజ్యూమ్లో కొంచెం కాలేజీలో కొంచెం సపోర్ట్ చేయకపోయినా నేను కొంచెం రెడీ ఉండేవాడిని చదువుకోవడంలో. సో ఆ పర్సంటేజ్ అవి చూసి ట్రయల్ ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు. టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నారు మన హైదరాబాద్లోని ఒక కాలేజీలో. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక 14లో పాస్ అవుట్ అయ్యాను, 15లో నోటిఫికేషన్ వచ్చింది. అది ఏంటో తెలిసేలోపు ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్లో కూడా ట్విస్ట్ నాకేంటంటే మన హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్లో పడింది. అది టీఎస్పీఎస్సీ ఫస్ట్ ఎగ్జామ్లో కాలేజ్ స్ట్రెంత్ 1000 మెంబర్స్కి పర్మిషన్ ఉంది ఎగ్జామ్ పెట్టడానికి. ఒక 800 మెంబర్స్ మాత్రమే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. నా టైం బ్యాడ్ అయ్యి ఆ 200లో కూడా ఉన్నాను. ఆ 200లో ఉంటే మమ్మల్ని పక్క కాలేజ్ వెంటనే బస్ ఎక్కించి పక్క కాలేజ్ తీసుకెళ్ళి ఆడ 10 మంది కాలు ఉంటే అందులో పడేశారు, ఇంకో 20 మందిని ఇంకో కాలేజ్ పడేస్తూ అలా నా జర్నీ ఎక్కడో ఇబ్రహీంపట్నం నుంచి గచ్చిబౌలిలో టీసీఎస్ ఆఫీస్ వరకు సాగింది. ఆఫ్టర్నూన్ 3 అవుతుంది, 2 o'clock 1 o'clockకి మనలు మా ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసి బయట అన్ని సెంటర్ల ముందు టిఫిన్లు చేస్తూ సంథింగ్ లంచ్ కూడా చేస్తున్నారు. ఏంట్రా బాబు అయిపోయిందిరా బాబు 15 వదిలేసుకోవాలనుకున్నా. సో ఈవినింగ్ 3 o'clockకి 3:30కి మాది జిఎస్ పేపర్ అయిపోయింది. ఈవినింగ్ 8:30కి మళ్ళీ ఇంజనీరింగ్ పేపర్ ఎగ్జామ్ పెట్టారు. నైట్ 1 o'clockకి మా ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియదు, బట్ ఇది జరిగింది ఒక విషయం. సో 2015 అట్లా ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ అట్లా బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఏఈ నోటిఫికేషన్, ఏఈ కూడా సేమ్. యాక్చువల్గా నాకు టెక్నికల్ కంటే జిఎస్ ఫస్ట్ నుంచి గ్రిప్ ఉండేది. ఇప్పటివరకు నేను రాసిన ఎగ్జామ్లో అయినా 100 నుంచి 110 వచ్చేది. మొన్న ఏడబ్ల్యూలో 120+ వచ్చాయి పేపర్ 1. సో ఏఈ లక్కీగా జిఎస్ పేపర్ హెల్ప్ తీసుకొని వెరిఫికేషన్ దాకా వెళ్ళా. 1:2 వాళ్ళకి వెళ్ళిన తర్వాత సరిపోలే స్కోరు, ఇంటికి పంపించారు. ఓకే 2016 అయిపోయింది. ఈ కాలేజ్ టీచింగ్ అసిస్టెంట్ నుంచి కొంచెం ఒక స్టెప్ ఎక్కించారు నన్ను, పర్లేదు చెప్పగలని అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశారు. అంటే ఇంకా ఎంటెక్ అవ్వలేదు, అన్అఫిషియల్గా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఎప్పుడన్నా కూడా ప్రమోట్ చేశారు. సో అలా చేస్తుంటే నెక్స్ట్ 16 అయిపోయింది. 17లో ఐఎన్ క్యాడ్ అండ్ R&Bలో పడింది. సో అందులో బాగానే చేశాను. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. 1:2 వెరిఫికేషన్ అయిపోయింది. ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ కూడా ఓకే మనం చెప్పాము అని అనుకుంటాను, అది ఏమైందో వాళ్ళకి తెలుసు. సో ఫైనలిస్ట్ అందులో కూడా రాలేదు. 2017 ఏడవల్లి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నెక్స్ట్ అదే టైంలో RWS పడింది. ఈసారి పేపర్ టఫ్ వచ్చింది. అయినా కూడా సెకండ్ 1:2 వెరిఫికేషన్కి వెళ్ళాను. ఏదంటే సార్ ఇంటర్వ్యూ కూడా పిల్లలే వాళ్ళు 1:2 వెరిఫికేషన్ చేశారు. ఇంటర్వ్యూ కూడా అటెండ్ నేను అవ్వలేదు. జిఎస్లో గ్రిప్ ఉంది. అదే టైంలో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ అప్పుడు వచ్చింది. సో ప్యారలల్గా కాలేజీలో చిన్న పెద్ద తోపు కాదు కాబట్టి మనకు చిన్న సబ్జెక్ట్స్ ఇచ్చేవారు. సో అవి చూస్తూ ఎగ్జామ్ రాస్తే అందులో మంచి ర్యాంక్తో ఆ జాబ్ వచ్చేసింది. సో 2018లో ఎగ్జామ్ రాస్తే 2019లో జాయిన్ అయ్యాను పంచాయత్ సెక్రటరీ జాబ్. సో అది మా ఇంటి దగ్గరే ఉండేది, 5 kilometers జర్నీ, బాగానే ఉండేది. బట్ అలా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డేనే తెలిసింది ఈ జాబ్ మనది కాదు, మనతో అవ్వదని. సో 2018లోనే 19లో ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా మళ్ళీ. సో అందులోకి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే కొంచెం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రం ఏడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నారు, పబ్లిక్తో కాంటాక్ట్ లేదని అర్థమైంది. రిమైనింగ్ ఎనీ క్యాండిడేట్ ఏ అడ్మినిస్ట్రేషన్ అయిన వాళ్ళే ఉన్నారు, ఇంజనీర్స్ తప్ప. చాలా తక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి ఇంజనీర్స్కి గవర్నమెంట్లో. సో పంచాయత్ సెక్రటరీ జనాలతో ఎవ్రీడే మనతో అవ్వదని నేను ఇమీడియట్గా డిసైడ్ అయ్యాను ఎప్పటికైనా ఇంజనీరింగ్ జాబ్ కొట్టాలని. సో ఆ టైంలో నోటిఫికేషన్ కూడా లేదు. పోనీ ఇందులోనే కంటిన్యూ చేస్తే ఈ సబ్జెక్ట్కి నేను ఆల్రెడీ 98 స్టెప్స్ ఎక్కుతున్నా, ఆ 100 స్టెప్కి వెళ్ళిపోతున్నాను. సో ఈ టైంలో నోటిఫికేషన్ లేదు. అట్లా అని చెప్పి సబ్జెక్ట్ పెడితే నేను మళ్ళీ 10-11 స్టెప్కి పడిపోతా. సో ఈ టైంలో నేను యాక్చువల్గా 2018లోనే ఫస్ట్ టైం సార్ నేను యూట్యూబ్ వీడియోలో చూస్తాను. ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు 2017 ఫస్ట్ టైం సార్ని అందులోనే చూస్తాను. సో అలా పక్కకు పెట్టి ఉంచా ఆ వీడియో, అదే డౌన్లోడ్ చేసి పక్కకు పెడతాను సబ్స్క్రైబ్ చేసి, అలా పెట్టి ఉంచాను. సో ఎప్పటికైనా యూజ్ అవుతాను. సో ఎప్పుడైతే నేను మళ్ళీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి రావాలని డిసైడ్ అయ్యానో ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 1 year అయిపోయింది, నోటిఫికేషన్ లేదు. సో అలా కంటిన్యూ చేస్తూ ఆ జాబ్ కొంచెం చికాకు ఉండేసరికి అది
ఒక్కోసారి ఎలాగైనా హాఫ్ అన్ అవర్ అయినా చూడాలని చెప్పేసి ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి ఇంటూ 2 పెట్టి వినేవాడిని. ఎలాగోలా ఒక్క పాయింట్ వచ్చినా వాళ్ళు ఒక క్లాస్లో అక్కడికి వచ్చే పాయింట్ ఒక్కటి వచ్చినా ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది, 1 మార్క్ వస్తే నేను జాబ్ కొడతాను ఒకటే ఫిక్స్ అయ్యేవాడిని. ఏ క్లాస్ ఉన్నా కూడా ఇంత పెద్ద వీడియోలో 1 మార్క్ వచ్చినా నాకు చాలా అనుకుని వినేవాడిని ఆ వీడియోస్ని. కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇంటూ 2 ఇంటూ 1.5 అర్థం అవ్వకపోతే మాత్రం తప్పకుండా 1 పెట్టి చూసుకునేవాడిని ఇంటూ 1. సో ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో నాకు సార్ ఎలా అంటే ఆ సబ్జెక్ట్ నుంచి దూరం వెళ్ళకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం సార్ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి. ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇవి మన సబ్జెక్ట్ దూరం అయిపోతాం. సో ఇంకా మనం ఇంజనీరింగ్ అవ్వాలన్నది ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి అన్న కోసం సార్ వీడియోస్ ఇస్తున్నాను. సార్ వీడియోస్ ప్రతిదీ చూసేవాడిని, చాలా హెల్ప్ చేశాయి సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఈ జర్నీలో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇరిగేషన్ వచ్చింది నాకు. అది ర్యాంక్ స్టేట్ 98 ర్యాంక్ వచ్చింది, మార్క్స్ 365 పాయింట్స్ సంథింగ్ వచ్చాయి. అందులో యాక్చువల్గా ఇవన్నీ తీసుకున్నప్పటికీ సార్ చెప్పేది ఒకటే, నేను ఫస్ట్ విన్నది ఏంటంటే ఈజీ క్వశ్చన్ చేయి జాబ్ వస్తుంది. ఇది చాలామంది చెప్పారు, నేను అదే ఫాలో అవుతాను. కాకపోతే ఈజీ క్వశ్చన్స్ మనకి 100లో 100 క్వశ్చన్లు యూజ్ చేస్తా ఖచ్చితంగా మళ్ళీ ఒక 5 to 10 మిస్టేక్ చేస్తూనే ఉంటాం. నా విషయంలో కూడా అదే జరిగింది. నాకు R&Bకి జస్ట్ 2 మార్క్స్ తేడా ఉంది. ఆ 2 మార్క్స్ చెక్ చేసుకుంటే నేను పోగొట్టిన క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్. ఆ పాయిజన్ రేషియో క్వశ్చన్ అనేది మిస్ చేశాను, అంటే ర్యాండమ్గా చూసుకుంటూ వెళ్ళడంతో. ఎగ్జామ్ ఈజీ క్వశ్చన్ కదా, సో అలాంటివి మనం మిస్టేక్ చేస్తుంటాం. సో మీ అందరికీ చెప్పాలనుకుంది ఒకటే ఏంటంటే జాబ్ అనేది సక్సెస్ అనేది ఇప్పటికి అవ్వలేదు. సో నెక్స్ట్ నుంచి అసలు సినిమా ఉంటుంది మనకి. సో మనం ఈజీ స్టూడెంట్స్ అయినందుకు ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్లో ప్రతి డేలో మనకు వచ్చే సిచ్యువేషన్స్ సొల్యూషన్స్ ఆ పర్సన్స్ ఎవరైనా కూడా మనం మన క్యారెక్టర్ అనేది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండి మంచి పేరు కాకపోయినా రన్ చేస్తే ఇలా ఉంటాయి. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. లేటెస్ట్ కాలేజీ నుంచి వచ్చాం భయ్యా, మాట్లాడేది మనం. ఓకే, సూపర్ అనమాట. చెప్పినట్టు అందరూ మంచిగా చేసుకోండి. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడేసి భోజనానికి వెళ్ళండి, పర్లేదు మంచిగా. మీరు ఎవరో స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అంటే అలాగే మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు, ఎందుకంటే మొత్తం అంతా ఈ హాల్లోనే గడపట్టు ఉండేది. సో తింటూ మాట్లాడుతుంటారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, ఎందుకంటే ఒక్క పాయింట్ అయినా అన్నీ చెప్పినట్టు ఒక్క పాయింట్ అయినా ఎవరికైనా హెల్ప్ అవుద్దేమో అని, అంతే అంతకుమించి. ఎందుకంటే మీరందరూ చాలా స్ట్రగుల్స్ చాలా అడ్లు అనిపించి వచ్చారు, సో సక్సెస్ అయ్యారు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా షేర్ చేస్తే కొంచెం పాయింట్స్ మోటివేషన్ కింద యూజ్ అవుతాయి. Da